హలో అందరికీ, ఈరోజు మురుకు ఎలా చేయాలనో చూద్దాం. ఈజీగా తినేట్టుగా, గట్టిగా లేకుండా ఈజీగా ఉంటాయి. ఎవరైనా కూడా, చిన్నపిల్లలు కానీ ఎవరైనా ఈజీగా తినచ్చు. కుక్కర్లో ఒక గ్లాసు ఉద్దిబెల్లు వేసి ఉడకబెట్టి పెట్టుకోవాలా. అంతలోపు బియ్యం పిండి ఒకటిన్నర కేజీ తీసుకున్నాను. తగినంత కారం ఒక 4 టేబుల్ స్పూన్లు వేసినాను. వాము ఒక 2 టేబుల్ స్పూన్లు. తర్వాత ఆనియన్ సీడ్స్, నెయ్యి, కొంచెం నెయ్యి వేసుకొని కాంచి వేసుకోవాలా. బాగా కలిపేసుకోవాలా. స్పూన్తో కలబెట్టేసి అనేక చేతి తప్పేసుకోవాలా. తగినంత ఉప్పు వేసేసి బాగా కలబెట్టాలా. ఉడకబెట్టిన మినపగుళ్ళు ఆరిన తర్వాత రుబ్బి ఇందులోనే వేసుకోవాలా. మినపగుళ్ళు వేయడం వల్ల గట్టిగా లేకుండా సాఫ్ట్గా బాగా వస్తాయి, ఈజీగా తినేట్టుగా. ఇలా రుబ్బి అంతా వేసేసి పిండిలో వేసి బాగా కలిపేయాలా. నీళ్ళు పోయకుండా ఫస్ట్ బాగా కలిపేసుకొని అంతా కలిసేట్టుగా చూసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకోవాలి. చపాతీ పిండిలాగా ఉండాలా. ఇలా బాగా కలిపేసి కొంచెం కొంచెంగా, ఎందుకంటే ఎక్కువ చేస్తున్నాం కాబట్టి. ఇది సంక్రాంతికి చేసిండేది, వీడియో లేట్గా పెడతాను. ఇలా బాగా కలిపేసి ఇలా ఉండాలి గట్టిగా. కారాలు చేసేది దానికి నూనె పూసుకొని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. నేను వేరే షేప్ అంతా చేసినాను. వేసేసి క్లోజ్ చేసి ఇలా సన్నగా వేసుకోవాలి. ఫస్ట్ స్లోగా తిప్పుకుంటూ ఇలా తీసి ఇలా వేసుకోవాలి. ఇలా వేసి బాగా నూనె కాగిన తర్వాత వేసుకోవడమే. కొంచెం మెల్లగా చూసి వేసుకోవాలి. అన్నీ అలాగే వేసుకొని అక్కడ 5-6 అట్లా వేసుకోవచ్చు. బాగా కాలిన తర్వాత ఆ సైడ్ ఈ సైడ్ చూడండి, బురగంతా పోయిన తర్వాత బుడగలు వచ్చేదంతా ఏగింటాయి, తీసేసుకోవడమే. బుడగలంతా తక్కువ అయిపోతాయి, అప్పుడు తీసుకోవాలి. కాలినట్టు తెలిసిపోతుంది. తర్వాత ఇలా అది ఎలా చేయాలనో చూపిస్తాను. చెక్లీ లాగా కానీ మురుకు ఇలా వేసేసి స్లోగా వేసుకుంటా దాన్ని అట్లా చుట్టుకుంటా తిప్పుకోవాలి. ఒక ప్లేట్ పెట్టుకొని ప్లేట్ పైన వేసుకోవాలి. లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్ పైన అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ప్లేట్ ఫుల్ అయిన తర్వాత వేసి కాల్ చేయడం. ఇది అంతే, ఆ సైడ్ ఈ సైడ్ కాల్చి తీసుకోవడమే. గట్టిగా లేకుండా టేస్టీగా బాగుంటాయి. ట్రై చేయండి, అందరూ తప్పక ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, కొంచెం ఎక్కువ పనే, తక్కువ చేస్తే తక్కువ పని, ఎక్కువ చేస్తే చాలా టైం పడుతుంది. నాకైతే 2 hours పట్టింది. అంతే, అన్నీ ఇలాగనే కాల్చుకుంటే సరిపోతుంది. 1 month కూడా మెత్తగా అవ్వకుండా ఇలాగే ఉంటాయి, బాగుంటాయి. అంతేనండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి, ఇలా చేసాం. తర్వాత ఒకటి పెద్దగా ట్రై చేసిన, బాగున్నాయి కదా. అంతే.